ఎంతమంది అండి స్టూడెంట్స్ ఇక్కడ? 860 అండి. 860. ఎంత మీల్స్ టేకన్? సార్ మీల్స్ అన్నం తీసుకునే వాళ్ళు ఎంతమంది? 860కి. ఎందుకంటే వాళ్ళు పొద్దున వస్తారు సార్, 12 ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము ఇంటి దగ్గర తింటాం అనుకుంటున్నాం. తర్వాత మళ్ళీ వచ్చే వాళ్ళు ఏమన్నా 1 o'clock వస్తున్నారు. ఇంటి దగ్గర తిని వస్తాం. అంటే 2 బ్యాచెస్ సార్ మొత్తం మనకి. ఆ 2 బ్యాచెల వల్ల ఇట్లా తగ్గింది. చట్నీ స్పెషల్గా చేశారా మీరు? మెనూలో చట్నీ లేదే? లేదమ్మా, సాంబారు లేకుంటే లెమన్ రైస్ లేదే? ఉందా? ఉండదు. ఉందా? అంటే ఏమైనా బెల్లం వేస్తారా లైట్గా? పిల్లలు తింటారా? ఇప్పుడు 800 చిల్లర మంది ఉన్నారు కదా, మరి ఎందుకు అంత తక్కువ మంది తింటా ఉన్నారు? అన్నం తినేదానికి ఎగ్జామ్స్ సంబంధం లేదు. నేనేమంటా ఉన్నానంటే, మీరు మంచిగా చేసి పెడితే కదా ఇదొద్దు, పిల్లలు తింటారు కదా, తింటే మీకు డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు ₹8.57 ఇస్తుంది కదా ప్రభుత్వం. మీరు ఎంతమంది పిల్లలు పెరిగితే అంత మేలు కదా. అది ఆ రుచిగా చేసి పెడతామంటే తింటారు పిల్లలు. ఎక్కడ జరుగుతుంది లోపము అండి? మీరు మోటివేట్ చేయాలండి. బాగుంది, పర్వాలేదు, అదేం పర్వాలేదు, బాగానే ఉంది. చట్నీ కూడా కారం కారంగా. నేను అనేది ఇంత పెద్ద స్కూల్లో ఇంత తక్కువ తింటా ఉన్నారంటే కొంచెం. ఇప్పుడు మీరు ఇక్కడ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి మనకి ఇక్కడ భోజన పథకం ఒకటి రన్ చేస్తా ఉన్నాం, అవునా? దీంట్లో ఇక్కడ పిల్లలు, టౌన్ పిల్లలు అంతా చాలా మంది ఎక్కువ తినడం లేదు. అసలు ఈరోజు నిజంగా చాలా అద్భుతంగా ఉంది వంట. చట్నీ అయితే చాలా బాగుంది, చిన్న పిల్లలకు అందరికీ తెలుసు. చట్నీ అయితే చాలా అద్భుతంగా ఉంది, బాగా కారం కారంగా చాలా బాగుంది. సాంబార్ కూడా బాగుంది. ఎందుకని తినడం లేదు అందరూ? నేనేమంటున్నానంటే, మీకు ఇక్కడ ఇచ్చే రైస్ ఉంది కదా భోజనం, దాంట్లో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని ఒక కెన్నల్స్ కలుపుతారు. ఇలా ఉంటాయి బియ్యం రూపంలో. 50 కేజీల బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతారు, అంటే కిలోకు 10 గ్రాములు వస్తాయి. ఇవి బియ్యంలాగా ఉంటాయి చూడడానికి, కానీ బియ్యం కాదు. ఇవి గట్టిగా ఉంటాయి, కానీ కొద్దిసేపు కరిగిపోతుంది, బుగ్గన పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది దూదిలాగా. ఇవి అన్నంలో కరిగిపోతుంది, కరిగిపోయినప్పుడు అది గంజి ఉంచకుండా అట్లే భోంచేయాలి దాన్ని. ఇవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేసిన ఒక చిన్న పదార్థం. మెతుకులాగా చేతికి దొరకదు, ఇది కరిగిపోతుంది కాబట్టి. 5 mm లెంగ్త్, 2.5 mm వెడత్తో బియ్యం ఆకారంలో తయారు చేసి ప్రభుత్వం కలుపుతా ఉంది. గత 4 సంవత్సరాల నుంచి ఈ బియ్యమే మనకు వచ్చేది. పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి ఒక్కరికి ఏ బియ్యం ఇస్తున్నారు. బయట కూడా హాస్టల్స్కు, అంగన్వాడీ సెంటర్స్కు ఫ్రీ బియ్యం ఇచ్చే దగ్గర అన్నిట్లో కూడా ఇంతకుముందు సార్టెక్స్, ఫోర్టిఫైడ్ అని 2 రకాలు ఇచ్చేవాళ్ళు. వైట్ ట్యాగ్ ఉంటే సార్టెక్స్, గ్రీన్ ట్యాగ్ ఉంటే ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలిపిన బియ్యము మీ స్కూల్స్కు 4 సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నారు. వీటి వల్ల ఉపయోగాలు తెలుసుకోవాలి కదా మనం. ఈ విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బలవర్తకమైన బియ్యం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 గొప్పతనం. ఐరన్ వల్ల ఏం జరుగుతుంది? రక్తహీనత లోపాన్ని కవర్ చేస్తుంది, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. అందరు స్ట్రైట్ కూర్చోండి. మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది, మీ వెన్నపూస బలపడుతుంది. ముసలి వయసులో స్ట్రాంగ్గా తయారవుతారు మీరు. ఎక్కువ సమస్యలు వస్తాయి, బ్యాక్ ఏక్ సమస్యలు, L4, L2, L3 అని బ్యాక్ సైడ్ వెన్నపూస. ఆ ప్రాబ్లమ్స్ రావన్నమాట. అర్థమవుతా ఉందా? నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, ఈ బుర్రలో, తలలో నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మీకందరికి అవసరమైన
జ్ఞాపక శక్తి, మెమొరీ పవర్ పెరుగుతుంది. ఇక్కడ భోంచేసే వాళ్లకు తెలివితేటలు బాగా పెరుగుతాయి, బాగా గుర్తుంటాయి అన్ని. భోంచేయని వాళ్లకు వెనకబడతారు చదువులలో. మీ ఇష్టం. ఆ తర్వాత మీకు ఒక మంచి ఛాన్స్ ఇది. అర్థమవుతా ఉందా? మీరు ఇది మిస్ చేసుకుంటే ఇవి మీరు అనుకోవచ్చు ఫ్రీ బియ్యము, రేషన్ బియ్యము అట్లా అని. ఇవి 40 రూపాయలు పెట్టుకుంటుంది ప్రభుత్వం. మన అమలాపురం జిల్లా, ఆ జిల్లాలలో ప్రకృతి చేస్తుంది. రైతుల దగ్గర నుంచి 40 రూపాయలు పెట్టుకుంటుంది బియ్యం. ఇవి తయారు చేయడానికి 65 రూపాయలు పడుతుంది కిలో. ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఫోర్టిఫైడ్ రైస్ను తయారు చేయడానికి 65 రూపాయలు పడుతుంది. ప్రభుత్వం ఎంతో గొప్పగా 6 రోజులు 6 రకాలైన భోజనాలు తయారు చేసి మీకు ఇస్తూ ఉంది. మీరు దాన్ని మిస్ చేసుకుంటా ఉన్నారు. మీరందరూ శ్రద్ధగా అందరు చూడండి. ఇప్పుడు ఎందుకు యూనిఫామ్లు వస్తూ ఉన్నాం? అందరము సమానంగా తారతమ్యాలు లేకుండా కలిసిమెలిసి అందరం ఒకటే లెవెల్లో ఉండాలనేది మన డ్రెస్, యూనిఫామ్ కోడ్. అదేవిధంగా అందరూ ఇక్కడ కూర్చొని తింటా ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. నేను అక్కడి నుంచి వస్తా ఉంటే ఒక టీచర్ కూడా తింటా ఉన్నారు, చూశాను. టీచర్ తింటా ఉన్నారు. చూడండి, టీచర్లు తింటా ఉన్నారు. మన తప్పేముంది? తింటారా? తినకపోతే మీరు చదువులో వెనకబడిపోతారు. మీ ఇష్టం. ఆ తర్వాత ఇక చదువులో వెనుకబడాలన్నారా? ముందు పోవాలి కదా. మనం ఖచ్చితంగా మన గమ్యాన్ని చేరుకోవాలి. అవునా? మంచిగా చదవాలా, మంచిగా ఇష్టంగా చదవాలా, చాలా కసిగా చదవాలా. ఆషామాషిగా చదివితే కుదరదు ఈ కాలం. 86వ సంవత్సరంలో నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. 360 మార్కులు ఫస్ట్ క్లాస్ వస్తే గుండు కొట్టించుకున్నాం. పోలోమును పోయి గుండు కొట్టించేది. అది పెద్ద గొప్ప ఆ రోజుల్లో. ఈ రోజులు 500 దాటితే కానీ ఇట్లా పైనుంచి కిందికి చూడరు. అది ఇప్పుడు చదువుకున్న విలువ ఆ విధంగా పెరిగింది. ఆ వాల్యూని మీరు క్యాచ్ చేయాలా. చదువుకునేది ఒక ఉద్యోగాల కోసమే అనే భావన వదిలేయండి. నాగరికత పెంపొందుతుంది, మీ తెలివితేటలు పెరుగుతాయి, మంచి బిజినెస్లు చేయొచ్చు. అర్థమైందా? వేషభాషలందు మార్పులు వస్తాయి. మీ వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ టాకింగ్, ఇవన్నీ కూడా ఒక డిగ్నిఫైడ్ వేలో ఉంటుంది. ఏమి రావు, ఉద్యోగాలు రావు, బిజినెస్లు చేయలేము, ఏం చేయలేము. మన పిల్లలకు కూర్చోబెట్టుకొని రోజు సాయంత్రం పాటు చదువు చెప్పుకోవచ్చు. అందుకంటే వరం ఏమీ లేదు. ఇక ఇన్ని మంచి ఉపయోగాలు ఉన్నాయి చదువు వల్ల. చదువుకున్నంత గొప్పతనం ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఎంత పెద్ద కోటీశ్వరులైనా, ఎంత డబ్బైనా సంపాదించు, కానీ చదువును సంపాదలేరు. ఒకరు దొంగలించలేండి ఒక వజ్రాయుధం మీ చేతిలో చదువు అనేది. ఆ చదువును కసిగా పట్టుకోవాలి మీరు. ప్రభుత్వం ఎన్నో మంచి వస్తువులను సమకూరుస్తూ ఉంది. చూడండి, ఇంత మంచి బిల్డింగ్స్. ఒక ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇలా ఉండవు. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు పోటీ పడతా ఉన్నాం మనం. రిజల్ట్ విషయంలో అయితే ఏంటి, చదువుల విషయం అయితేనేంటి, ఇవన్నీ కూడా 592 అంటే ఆషామాష కాదు. మీ టీచర్లు ఎంతో ఇష్టంగా మీకు చదువులు చెప్తేనే ఆ మార్కులు వస్తాయి. వాళ్ళు చెప్పేటి బాగా వినండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళతో ప్రేమగా ఉండండి. మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రైస్ అనేది మీకు చాలా మంచిది, చాలా ఉపయోగకరం. దీన్ని మిస్ చేసుకోవాకండి మీరు. ఖచ్చితంగా నిజంగా చెప్తా ఉన్నా, నేను ఈసారి వస్తాను ఒక 3-4 నెలలకు. ఈరోజు చాలా తక్కువ శాతం తీసుకుంటా ఉన్నారు భోజనం. బాయిల్డ్ ఎగ్ తీసుకుంటా ఉన్నారు, చిక్కీ తీసుకుంటా ఉన్నారు. తినండి, అందరు కూర్చొని ఎంత ఫ్రెండ్లీగా అందరు కూర్చొని తింటా ఉంటే ఎంత బాగుంటుంది, చూసేదానికి బాగుంటుంది. అవునా? తింటారా? మీ ఇంట్లో చెప్పండి మీ పేరెంట్స్కు. లేదు, మా ఫ్రెండ్స్తో కూర్చొని తినాలి మేము అందరం కలిసి. ఒక వనభోజనం లాగా సంతోషంగా మనకు చూడండి. మీరు మంచిగా సోమవారం ఒక రకమైన భోజనము, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శనివారం పొంగలు, స్వీట్ పొంగలు, నిమ్మకాయ పులిహోర అన్నము, చింతపండు పులిహోర అన్నం, వెజిటబుల్ పలావు, ఆలు కర్రీ, ఇట్లా రకరకాల ఆకుకూర పప్పు, ఇంత మంచి భోజనం. ఇంకా త్వరలో మీకు రేపు డిసెంబర్ 1 నుంచి బాయిల్డ్ ఎగ్ను ఫ్రై చేస్తున్నారు. రోజు బాయిల్డ్ ఎగ్ ఇస్తే ఉంటే కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి పొరట్టు అంటారా, చేశారా? ఆ పొరట్టు డిసెంబర్ 1 నుంచి మెనూలో చేంజ్ అవుతా ఉంది. 3 రోజులేమో ఆ పొరట్టు పెట్టాలని, ఎందుకంటే కంప్లైంట్ వస్తూ ఉన్నాయి. రోజు బాయిల్డ్ ఎగ్ తినాలంటే విసుగు పుడుతుంది.
కాబట్టి ఆ పొరటు చేయబోతా ఉన్నారు. కాబట్టి ఇంకా మీకు మంచిగా ఉంటుంది. మంచిగా తినండి, ఇక్కడ మంచిగా చదువుకోవాలి, మీ టీచర్లను గౌరవించాలి, మీరు ఇంకా మంచి భవిష్యత్తును పొందాలి. 592 క్రాస్ 592 మార్కులు ఈ స్కూల్లో వచ్చాయంటే చాలా వండర్. 140 మంది 192 మందికి 140 మంది 360 మార్కులు దాటిచ్చారు. చూడండి ఎంత మీ 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 ఉపాధ్యాయులు ఇక్కడ ఎంత శ్రమ కోర్చింటారు, ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంత ఎఫర్ట్ ఉంటుంది. మీరు ఎన్ని మార్కులు సాధిస్తే వాళ్ళకంత గౌరవం తెలుసా, తలెత్తుకొని తిరుగుతారు. మీకు చెప్పరోళ్ళు, కానీ వాళ్ళ మనసులో చెప్పలేని ఆనందం ఉంటుంది, గొప్పగా ఫీల్ అవుతారు. మా పిల్లలు మా దగ్గర చదివే పిల్లలు ఇంత మంచి మార్కులు వచ్చాయి, ఈ చీరాల పట్టణంలో మాది మంచి స్కూలు అని గొప్పగా చెప్పుకోవాలి. అందరూ సహకరిస్తారా దానికి? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఖచ్చితంగా మీరు ఇక్కడ భోంచేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఓకేనా? బాయ్, టేక్ కేర్.